చిత్తానుసారంగా నడుచుకోవడానికి. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు నడుస్తావా, దేవుని చిత్తానుసారంగా నడుస్తావా? చెప్పాలి. మన ఇష్టమే, అవునా కదా? అందుకనే దేవుడు నువ్వు ఎందుకు సిద్ధపడాలంటే అసలు ఆయన చిత్తానుసారంగా నడవడం మనం నేర్చుకోవాలి. మరి ఆయన నేర్చుకుంటావు అంటే నేర్చుకుంటున్నా ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధి ఎక్కడ ఉంది? ఆయన మందిరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం దేవుని మందిరానికి రావాలి. మనం దేవుని మందిరంలో వాక్యం నేర్చుకోవాలి. ఆయన చిత్తము రోజు అర్థమైంది. మనకు ఒక్కనాడు అర్థం కాదు. అవుతుందా? అంతేనా కదా? 20 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి, నువ్వు విశ్వంలో నాకు తెలియదు అంటాను. ఏమంటుంది? చెప్పు, ఎన్నేళ్ళు అవుతుంది? నువ్వు విశ్వంలో అని మరి 20 ఏళ్ళు ఏం చేసినావు? అట్లుంది వ్యవహారం. ఒక మనిషి గురించే నీకు 20 ఏళ్ళు దాకా అర్థం కాకపోతే దేవుని గురించి అర్థమవుతుంది మనకి. రోజు మనం నేర్చుకోవాలి. ఏం చేయాలా? ఆయన చిత్తం ఏంటి మన ఎడల, మన గురించి దేవుని చిత్తం ఏంటని ఎక్కడ నేర్చుకోవాలంటే దేవుని వాక్యం నేర్చుకోవాలి. అందుకే ఆయన సన్నిధిలో కనపడాలి. ఎక్కడ కనపడాలా చెప్పండి? ఆయన సన్నిధిలో కనపడాలని సిద్ధపడాలి. ఎప్పుడు పోవాలి దేవుని మందిరానికి? ఎప్పుడు వెళ్ళాలి దేవుని దగ్గరికి? ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాలి.